ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య అని శారద చేతిని పట్టుకుని అడిగింది మోక్ష. బాగుంది అన్నట్టు చిన్నగా తల ఊపింది శారద. వదినా, అత్తయ్యకి ఏం కాలేదు కదా, అంత దూరం ఆలోచించుకు అని ధైర్యం చెప్పింది మోక్ష. మోక్ష, ఏమనుకోకు, కాస్త తలనొప్పిగా ఉంది, టీ పెట్టివ్వగలవా అని మొహమాటం నటిస్తూ అడిగింది శిరీష. అలాగే వదినా, తెస్తాను అని కిచెన్లోకి వెళ్లి టీ పెట్టి తీసుకువచ్చింది మోక్ష. ఒక కప్పు శిరీషకిచ్చి మరో పక్క కప్పు పెట్టి శారదను లేపి కూర్చోబెట్టి ఆ టీ కప్పు పట్టిందామె. అమ్మా, నువ్వు అలా కూర్చోవే, గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చి వస్తాను అని పనిచేయడానికి సిద్ధమైంది శిరీష. వదినా, నువ్వు బాగా భయపడి ఉన్నావు కదా, ఆ పని అంతా నేను చేస్తాను, నువ్వు అత్తయ్య దగ్గర కూర్చో అంటూ కొంగు నడుములో తోపింది మోక్ష. సరే మోక్ష అని ఆమెకు చెప్పి మనసులో, అమ్మయ్యా, ఎలాగో ఈ పూటకి పని తెప్పించుకున్నాను అని అనుకుంది శిరీష. అత్తగారికి నిజంగానే బాగోలేదు అనుకొని తన పట్టుదల పంతం పక్కన పెట్టి ఇంటి పనంతా చేసింది మోక్ష. మోక్ష వరుసగా చకచకా పనులన్నీ చేస్తూ ఉంటే ఆమెను చూసి కన్నింగా నవ్వుకున్నారు శారద, శిరీష. అమ్మా, వారం రోజులు ఆ చేతిని కదపకుండా ఉండాలి, ఉండగలవా అని మెల్లిగా అడిగింది శిరీష. దాని చదువు ఆపడం కోసం ఎన్ని రోజులైనా సరే ఈ నాటకాన్ని ముందుకు తీసుకువెళ్తాను అని కసిగా చెప్పింది శారద. తల్లి కసిని చూసి శిరీష తన కడుపులో మంటని చల్లార్చుకుంది. లేదంటే తన అత్తగారు వచ్చి మోక్షతో పోల్చినప్పటి నుండి శిరీష మనసు కుదురుగా లేదు. ఎప్పుడెప్పుడు మోక్షని ఏదో రకంగా ఇబ్బంది పెడదామా అని చూస్తూనే ఉంది. సమయానికి ఈ రకంగా తల్లి తోడై తన కడుపు మంట చల్లారేలా చేసింది. మౌర్య కోసం క్యారేజ్ పట్టుకొని మోక్ష బయటకు వెళ్ళగానే శారద, శిరీషలు కలిసి ఎత్తులు వేశారు. ఆమెతో ఎలా అయినా చదివించడం మానేయాలని అనేక రకాలుగా ప్లాన్ వేసుకుని చివరికి చేయి విరిగినట్టు నాటకమాడారు. శారద కింద పడకుండానే డాక్టర్తో మేనేజ్ చేయించి చేతికి కట్టు కట్టించింది శిరీష. తల్లి చేయి విరిగింది అన్న నెపంతో ఒక 10 రోజులు పుట్టింట్లోనే ఉండిపోవాలని శిరీష ఎత్తుగడ. ఈసారి ఎలా బెదిరించి ఇంటికి తీసుకువెళ్తావో నేను చూస్తానత్తా అని మనసులో అనుకుంది శిరీష. ఒక దెబ్బకి 2 పిట్టలు అంటే ఇదేనేమో అని సంబరపడిందామె. వదినా, పనంతా చేశాను, నేను కాసేపు చదువుకోనా? మళ్ళీ మౌర్య వచ్చి ఈరోజు చాప్టర్ ఏం రీడ్ చేశావని అడిగితే చెప్పడానికైనా చదవాలి కదా, అందుకే 1 గంట పాటు చదువుకుంటాను, వంట మీరు చేస్తారా అని శిరీషను అడిగింది మోక్ష. మోక్ష, ఇప్పుడు నీపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదు, కానీ నా వంట తమ్ముడు తినలేడని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఎప్పుడు ఏ వంట చేసినా పేర్లు పెడుతూనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో అమ్మ చేతి వంట, నీ చేతి వంట బాగా అలవాటైంది వాడికి. అందుకే ఆ వంట కూడా నువ్వే చేస్తే బాగుంటుందేమో అంటూ నసికింది శిరీష. సరే వదినా, చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి ఆమెకు వచ్చిన అరగంటలో సింపుల్గా చేసేసింది మోక్ష. వదినా, వంట కూడా అయిపోయింది, పిల్లలకి కావాలంటే మీరే పెట్టేయండి, నేను మౌర్య వచ్చాక తింటాను, అత్తయ్యకి మామయ్యకి కూడా మీరే పెట్టేయండి అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది మోక్ష. వంటగదిలోకి వెళ్ళి కూరను రుచి చూసిన శిరీష మోక్ష పనితనానికి ఆశ్చర్యపోయింది. తన తల్లి ఎలాగైతే రుచికరంగా వంట చేస్తుందో అదేవిధంగా తక్కువ టైంలోనే చేసింది మోక్ష. ఇప్పుడు ఈ వంటను మా తమ్ముడు తింటే దాన్ని మెచ్చుకోకుండా ఉండలేడు, దానికి మెప్పును నేనెందుకు ప్రసాదిస్తాను అనుకుంటూ తమ కోసం ప్రత్యేకంగా కూరను ఒక కప్పులోకి తీసుకొని మిగిలిన కూరలో మరో స్పూన్ ఉప్పు కారం కలిపింది శిరీష. భోజనాలు చేసి శారద, శిరీషలు పిల్లలు ఒక గదిలో పడుకుంటే తాగి వచ్చిన గిరి సైలెంట్గా హాల్లో పడుకున్నాడు. మౌర్య వచ్చేసరికి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. 10 గంటలకు వచ్చాడతడు. ఇవాళ ఎందుకు అంత లేట్ అయింది మౌర్య అంటూ అతని బండి చప్పుడికి బయటికి వచ్చిన మోక్ష అడిగింది. కాస్త వర్క్ ఎక్కువైంది మోక్ష, అందుకే లేట్ అయింది. నువ్వెందుకు ఇంకా పడుకోలేదు అని సీరియస్గా చూశాడు మోక్షని. నిద్ర రాలేదు మౌర్య, నువ్వు పక్కన పడుకోవడం అలవాటైపోయింది. ఇక నుండి నాకు ప్రతిరోజు లేట్ అవుతుంది.
నువ్వు ఇలా కూర్చొని ఉంటే వీక్ అవుతావు. అందుకే ఇక నుండి 9కే నిద్రపోవాలి అని ఆర్డర్ వేశారు మౌర్య. నిద్ర వస్తేనే పడుకుంటాను, లేకపోతే లేదు అంటూ కరాఖండిగా చెప్పేసింది మోక్ష. ఆమె మొండితనం తెలిసి వాదించలేదు మౌర్య. మౌర్య ఫ్రెష్ అయ్యి లోపలికి రాగానే శారద గురించి చెప్పింది మోక్ష. వెంటనే తల్లి ఉన్న గదిలోకి వెళ్ళాడు మౌర్య. అతను వెళ్లేసరికి నిద్రపోయినట్టు నటించింది శారద. శిరీష మాత్రం పడుకోకుండా తల్లి పక్కనే కూర్చొని ఏ క్షణం ఏం జరుగుతుందో అని దిగులు పడుతున్నట్టు మౌర్య ముందు బిల్డప్ ఇచ్చింది. అదంతా తల్లిపై ఉన్న ప్రేమ అనుకున్నాడు మౌర్య. నిజానికి శారదా శిరీషలు ఇద్దరు పడుకోలేదు. ఉప్పు కారం కలిపిన కూర తిని ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇద్దరు. అక్క, అమ్మకి ఏమైంది? సడన్గా షాక్ కొట్టడం ఏంటి? మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యేలా లైన్స్ కూడా లేవు, వైరింగ్ కూడా బయటికి కనిపించేలా లేదు. ఎందుకు షాక్ కొట్టింది? అనుమానంగా అడిగాడు మౌర్య. అమ్మ తడి చేత్తో స్విచ్ పట్టుకుందిరా. బహుశా లైన్స్ ఏమైనా కలిసిపోయున్నాయేమో. పొద్దున ఒకసారి చూడు అని నమ్మకంగా చెప్పింది శిరీష. సరే, నేను చూస్తాను. ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది కదా? బాగుందిరా. మన అదృష్టం బాగుండి బయటపడింది గాని లేదంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో. షాక్ గట్టిగా తగలడం వల్ల ఒంటిలో ఓపిక లేనట్టు ఉంది. ఇప్పుడే నీరసంగా ఉందని పడుకుంది. ఉదయం మాట్లాడుదులే, వెళ్ళి తిను, లేట్ అవుతుంది అంటూ మౌర్యను పంపించేసింది శిరీష. అక్కడే ఉంటే ఇంకెన్ని అరాలు తీస్తాడో అని భయపడిందామె. మౌర్య, భోజనం వడ్డించనా? ఇప్పుడేం వద్దు మోక్ష, నాకు నిద్ర వస్తుంది. ఆకలి కూడా వెయ్యట్లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు మౌర్య. ఆ మాటలు వినపడి ఉసూరుమన్నారు శారద శిరీష. అత్తపై బెంగ పెట్టుకున్నావా అని అతని మొహంలోకి తొంగి చూస్తూ అడిగింది మోక్ష. అదేం లేదు మోక్ష. అమ్మకి అంత ఎక్కువగా తగలడానికి మన ఇంట్లో పెద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యేలా వైరింగ్ ఏమీ లేవు. నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఏమీ తినాలనిపించట్లేదు అని అలసటిగా బెడ్పై వాలాడు మౌర్య. స్ట్రెస్ దేనికి అంటూ డోర్ దగ్గరకు వేసి మౌర్య తలను తన ఒడిలో పెట్టుకుని నిమిరింది మోక్ష. చెప్పాను కదా, మెకానిక్ వర్క్ కాకుండా కొన్ని ఇంజిన్ పార్ట్స్పై క్రియేటివ్ డిజైన్స్ కోసం వర్క్ చేస్తున్నా అని అంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు మౌర్య. అవునా? దానివల్ల మనకి యూజ్ ఏంటి మౌర్య? కార్స్, బైక్స్కి మనం తయారు చేసే పార్ట్స్ ఫిక్స్ చేయొచ్చు. కాకపోతే వాటికి మనం అప్డేట్ వర్షన్లో తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి పార్టు మైలేజ్కి చాలా ఎక్కువ కాలం ఉంటుంది. సో మనం ప్రాఫిట్ కూడా మోటార్ కంపెనీ నుండి డిమాండ్ చేయొచ్చు. అందుకే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కష్టపడుతున్నాను. ఈ క్రమంలో నిన్ను పట్టించుకోకపోయినా, నీపై కేరింగ్ చూపించకపోయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయవా అని అభ్యర్థించాడు మౌర్య. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా మౌర్య? నువ్వు ఏ పని చేసినా నీ వెనక నేనెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఆమెను తన గుండెల మీద తెచ్చుకొని పీస్ఫుల్గా కళ్ళు మూసుకున్నాడు మౌర్య. వెంటనే అతన్ని నిద్రాదేవి ఆవహించింది. గ్యారేజ్లో వర్క్ చేసుకుంటున్న మౌర్యకి కనుచూపు మేర దూరంలో ఒక కారు ఆగి కనిపించింది. అన్నా, అక్కడ ఎవరో కారు ఆగిపోయిందన్నా, ఒకసారి చూసిరానా అంటూ మౌర్య గ్యారేజ్లో పనిచేసే ఒక వర్కర్ అబ్బాయి అడిగాడు. వద్దురా, నేనే వెళ్తాను అంటూ కారుని గమనించాడు మౌర్య. ఆ కారు ఎవరిదో అతనికి అర్థమైంది. కాలర్ సరిచేసుకుని వెనక్కి లాక్కుంటూ ఫేస్పై చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తూ ఆ కారు దగ్గరికి వెళ్ళాడు మౌర్య. మౌర్యని చూడగానే కళ్ళు చింతనిప్పుల్లా చేశాడు ఆ కారు ఓనర్ అయిన చంద్ర. అవును, అతను మోక్ష తండ్రి చంద్ర. సార్, కారుకి ఏమైనా ప్రాబ్లమా? నీ అవసరం మాకు లేదు అంటూ పొగరుగా చెప్పాడు చంద్ర. ఆలోచించుకోండి సార్, ఈ చుట్టుపక్కల ఎక్కడా మరో గ్యారేజ్ లేదు. ఒకవేళ మీరు మరో గ్యారేజ్ నుండి ఎవరినైనా తీసుకురావాలన్నా మీకు గంట పైనే పడుతుంది తప్ప తక్కువ సమయం పట్టదు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గంట సమయాన్ని వృధా చేసుకుంటారా? మీ యాటిట్యూడ్ పక్కన పెట్టి కార్ని రిపేర్ చేయించుకోవచ్చు కదా అని కూల్గా అన్నాడు మౌర్య. మౌర్య ప్రస్తుతానికి అతని శత్రువు కావచ్చు, కానీ మౌర్య చెప్పిన మాటలైతే వాస్తవమే. నిజంగా చంద్రకి గంట టైం వృధా చేసే అంత ఖాళీ అయితే లేదు. ఇప్పుడు అతనికి అరగంటలో మీటింగ్ ఉంది.
అందుకోసమైనా మౌర్య దగ్గర తన కారు రిపేర్ చేయించుకోక తప్పలేదు చంద్రకి. సరే. అంటే మొహం తిప్పేశాడు చంద్ర. చంద్ర ఫీలింగ్స్ తనకేం సంబంధం లేనట్టు చకచక 10 నిమిషాల్లో కారుని సరిచేసి కంప్లీట్ సార్ అని చెప్పాడు మౌర్య. ఎంతైంది అని పొగరుగా అడిగాడు చంద్ర. 1 మినిట్ సార్, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మెకానిక్, మీరు మాకు ఉచితంగా రిపేర్ చేయాల్సిన పని లేదు. ఎంతైందో చెప్తే ఇచ్చేస్తాను. ఎస్ సార్, నేను మెకానిక్ కాదని అనలేదు. అండ్ నేనెప్పుడూ ఉచితంగా హెల్ప్ చేయను. ఒకసారి ఒకటి చేసినందుకే నా గుండెల్లో వచ్చి తిష్ట వేసింది ఒక అమ్మాయి. వద్దన్నా నా జీవితంలో కూడా వచ్చి ఇప్పుడు నా జీవితానికే మహారాణి అయిపోయింది. ఇక ఫ్రీగా సేవ చేసి అలాంటి స్థానాన్ని ఎవరికీ ఇవ్వాలనుకోవడం లేదు. నా డబ్బులు నేనే ఖచ్చితంగా తీసుకుంటాను. కాకపోతే నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. మౌర్య వంక అర్థమయ్యి అర్థం కానట్టు చూస్తున్నాడు చంద్ర. ఎంత వర్క్ చేసినా, ఎంత మెకానిక్ అయినా జిడ్డు చేతులతో లక్ష్మీదేవిని చేతిలోకి తీసుకుని సార్. అందుకే చేతులు కడుక్కోవడానికి వెళ్ళొచ్చాను అంటూ చంద్ర చేతిలో ఉన్న 500 నోటును విసురుగా లాక్కున్నాడు మౌర్య. ఎంత పొగరురా నీకు! ఈ పొగరుపోతు క్యారెక్టర్ నా కూతురికి ఎలా నచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాది పొగరుపోతు క్యారెక్టర్ అని మీరెలా డిసైడ్ చేస్తారు సార్? ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటాను. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తాను. మీ అమ్మాయి మనసు నచ్చి ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలని ఇచ్చేశాను అని యాటిట్యూడ్గా అన్నాడు మౌర్య. మౌర్య యాటిట్యూడ్కి ఒళ్ళు మండిన చంద్ర ఎవరికో కాల్ చేసి సిటీకి చివరిలో ఉన్న గ్యారేజ్ ఉండకూడదు అని ఆర్డర్ వేశాడు. సారీ సార్, అది అతని సొంత స్థలం, లైసెన్స్ కూడా ఉంది కాబట్టి తీయించడానికి కుదరదు. ఆ రైట్స్ ముందే తీసుకుని ఉన్నాడు అతను. ఇప్పుడు మనం ఏం చేయలేం. అసహనంగా ఫోన్ కట్ చేశాడు చంద్ర. ఏమైంది సార్? తీయడానికి వర్కౌట్ అవ్వలేదని చెప్పారా? వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తాను. నా గ్యారేజ్ తీయించే రైట్స్ ఎవరికి లేవు. ఆ హక్కులన్నీ నేను ముందే పొందాను. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఎగ్జాక్ట్గా ఊహించలేదు, కానీ రిలేటెడ్గా పరిస్థితులు ఎదురవుతాయని నేను ముందే ఊహించాను. మధ్యతరగతి వాడి పొట్ట కొట్టడానికి మనసు ఎలా వస్తుంది సార్ మీకు? ఈ గ్యారేజ్పై ఆధారపడి ఎంతమంది ఫుడ్ తింటున్నారో తెలుసా మీకు? అంటూ సీరియస్గానే అడిగాడు మౌర్య. నీలాంటి పొగరుపోతు వాడికి ఇలానే జరగాలి. కూతుర్ని మౌర్య దూరం చేశాడు అన్న బాధలో మాట జారేస్తున్నాడు అని చంద్రకి అర్థం కావడం లేదు. జరగవు సార్, జరగనివ్వను కూడా. నిజాయితీగా బ్రతికేవాడికి ఎవరికైనా పొగరు, యాటిట్యూడ్ అనేది కామన్గా ఉంటుంది. అదే సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ స్ట్రెంగ్త్. దానిని మీరెవరూ దూరం చేయలేరు. పెద్దింటి అమ్మాయిలకు అలా లైన్ వేసి బుట్టలో పడేసి ఆస్తులు దక్కించుకునే వరకు ఇలానే చెప్తారు. ఒకసారి ఆస్తులు దక్కగానే ఎక్కడా కనిపించకుండా పారిపోతారు. ఇలాంటి వాళ్ళను చాలా మందినే చూశాంలే. నువ్వో లెక్క. నాకు తల్లిదండ్రుల విలువ తెలుసు సార్. నాకు నేనుగా మీ అమ్మాయిని దూరం చేయను. ఫ్యూచర్లో మీరు మమ్మల్ని, మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తే మీ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తామేమో, కానీ మీ ఇంటి నుండి ఒక్క పైసా కూడా తీసుకువెళ్ళము అని కాన్ఫిడెంట్గా అన్నాడు మౌర్య. నువ్వు పట్టుకెళ్ళవేమో, కానీ నీ భార్య నుండి తెప్పించుకుంటావు కదా. మాతో మాట్లాడడం మొదలు పెడితే మేము ప్రేమ కొద్దీ ఎప్పుడూ కానుకలు, కట్నాలు ఇస్తూనే ఉంటాం. వాటిని మీరందరూ వాడుకుంటారు కదా అంటూ ఎగతాళిగా నవ్వాడు చంద్ర. మోక్షను మీకు ఎప్పటికీ దూరం చేయను. మీకు నచ్చితే మీ బిజినెస్ తనకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, లేదా అదంతా మీరు ఒక ట్రస్ట్కి ఇచ్చేస్తాను అన్నా పర్వాలేదు. అలాగని మోక్ష బాధ్యత మీకు ఇవ్వను. తనను నేను చదివిస్తాను. మోక్షను మీ బిజినెస్ కోసం తీసుకోను అంటే తనతో స్టార్టప్ పెట్టించి మీతో సమానంగా పోటీకి దింపుతాను. ఎలాగైనా నాకు ఓకే. నేను కొన్న కొట్టుబట్టలతో నా భార్యను తీసుకొచ్చాను సార్. అలాంటిది మీ నుండి ₹1 అయినా ఎలా తీసుకుంటాను? ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మెకానిక్ కూడా మనిషిలా కనిపిస్తాడు అని స్థిరంగా చెప్పాడు మౌర్య. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తారులే. అంతలో ఎప్పటిలానే క్యారేజ్ పట్టుకొని వచ్చింది మోక్ష. దూరంలో కనిపించిన మౌర్యను గుర్తుపట్టి అతని దగ్గరికి నడిచే ముందు నిలబడి ఉన్న తన తండ్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఆ టైంలో తన తండ్రి అక్కడ ఉండటం
ఆమె కలలో కూడా ఊహించలేదు. ఇద్దరూ ఇలా ఎదురుపడతారని ఆమె అనుకోలేదు. డాడీ మీరెక్కడా అని ఆశ్చర్యంగా అడిగింది మోక్ష. చంద్ర సమాధానం చెప్పలేదు. మోక్షను చూడగానే మొహం తిప్పేసుకున్నాడు. తండ్రి ప్రవర్తనకి మోక్ష మనసు చివుక్కుమంది. ఎట్ ద సేమ్ టైం ఆమె మొహం చిన్నపోయింది. భార్య బాధపడితే ఊరుకోగలడా? వెంటనే ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు మౌర్య. మౌర్య వైపు అలా చూస్తూ ఉండిపోయింది మోక్ష. మీ నాన్నగారు ఇటువైపు ఏదో పని ఉందని వచ్చారంట మోక్ష. సడన్గా కార్ రిపేర్ వచ్చింది. గంటలో మీటింగ్ ఉందంట. అందుకే తప్పక మనతో రిపేర్ చేయించుకున్నారు. నేనే స్వయంగా మీ డాడ్ కార్ రిపేర్ చేశాను. బదులుగా 500 కూడా తీసుకున్నాను అంటూ దెప్పినట్టు చెప్పాడు మౌర్య. మౌర్య బాగా రిపేర్ చేస్తాడు డాడీ. మీకు మ్యాక్సిమం మళ్ళీ రిపేర్ రాదు, చూస్తుండండి. ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వరు అని మౌర్యను పొగడతలతో ముంచెత్తింది మోక్ష. వాడు నిన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు. అది అర్థమైన రోజు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. లేదు డాడీ, మౌర్య ఎప్పుడు అలా చేయడు. ఒకవేళ మీరు మమ్మల్ని ఒప్పుకున్న రోజు కూడా మీ ఇంటి దగ్గర కడుపు నిండా తిని చెయ్యి కడుగుతాడు తప్ప మీ ఇంటి నుండి ఒక్క మెతుకు కూడా బయటకు తీసుకువెళ్ళడు. ఆ నమ్మకం నాకుంది అని మౌర్యకే సపోర్ట్ ఇచ్చింది మోక్ష. మీ ఇల్లు అంటూ ఒత్తి పలుకుతున్న మోక్షను గమనించాడు చంద్ర. అతనికి చాలా కోపం వచ్చింది. ఎంత అల్లారముద్దుగా పెంచుకున్న బిడ్డ ఒకే ఒక్క పెళ్ళి ఒక మనిషి వల్ల తమని వేరుగా భావిస్తున్న కూతుర్ని చూసి ఒక మూల బాధగా కూడా ఉంది అతనికి. కానీ పైకి చూపించలేదు. అయినా వీడిని ఎవరు యాక్సెప్ట్ చేస్తాడు అల్లుడుగా? ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ వీడు. వీడికి నా ఇంట్లో అడుగు పెట్టనిస్తే నా పరువు మొత్తం పోతుంది అంటూ హేళన చేశాడు చంద్ర. తండ్రి మాటలకి చాలా కోపం వచ్చింది మోక్షకి. కానీ వెంటనే ఆమెను గమనించిన మౌర్య ఆమె చేతిని గట్టిగా పట్టుకోవడంతో పిడికిలి బిగించి కోపాన్ని తమాయించుకుంది మోక్ష. అందుకే సార్, ఎక్కడా మీరు నా గురించి చెప్పకండి అని చిన్న చిరునవ్వు నవ్వాడు మౌర్య. ఆ నవ్వు చంద్ర ఈగో హట్టేలా చేసింది. డాడీ, నా భర్తని అవమానించి నా దృష్టిలో మీ వాల్యూ తగ్గించుకోకండి. ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఈ చుట్టుపక్కల మెకానిక్ మౌర్య అంటే ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసా? ఈరోజు మౌర్య కార్ రిపేర్ చేయకపోయి ఉంటే మీ మీటింగ్ మిస్ అయి ఉండేది. ఎప్పుడూ ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు డాడీ. మనకి ఎంత ఆస్తి ఉన్నా అక్కున చేర్చుకునే మనుషులు అంత త్వరగా దొరకరు అంటూ ఎంతో అనుభవం ఉన్న దానిలా తండ్రికి హితబోధ చేసింది మోక్ష. మౌర్య మోక్ష ఒకే మాటుగా చెప్తున్న విధానాన్ని చూసి విస్తుపోయాడు చంద్ర. కానీ కూతురు తనకి బోధించడం ఏంటి అన్న ఈగో అతనిలో. మోక్ష అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆపి, మీరు వెళ్ళండి సార్, మీకు మీటింగ్ టైం అవుతుంది కదా అని చంద్రకు చెప్పాడు మౌర్య. ఇద్దరినీ కోపంగా చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు చంద్ర. అందుకు డాడీకి సరిగ్గా చెప్పనివ్వడం లేదు మౌర్య. నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? కన్న వాళ్లతో తెంపుకునే వరకు లాగకూడదు మోక్ష. ఆయన వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అలా మాట్లాడితే ఏ తండ్రైనా హర్ట్ అవుతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ ఎదురైనా సున్నితంగానే మాట్లాడడానికి ప్రయత్నించు. వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేసినా సరే కూల్గా ఆన్సర్ ఇవ్వు. హర్ట్ అయితే ఏమైనా జరగచ్చు అంటూ హెచ్చరించాడు మౌర్య. సరేలే అని ముభావంగా సమాధానమిచ్చింది మోక్ష. తిందామా? మొహం అలా పెడితే తినాలి అనిపించదు. ఇవాళ నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? త్వరగా ఇంటికి రావచ్చు కదా ఈరోజైనా, ప్లీజ్ మౌర్య అని గారంగా అడిగింది మోక్ష. ట్రై చేస్తాను మోక్ష. కాసేపటికి ఆమె ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మి బుసలు కొడుతున్న పాములా కూర్చొని ఉంది. పెద్దమ్మగారు, మీరెప్పుడొచ్చారు? అందరూ బాగున్నారా? మోక్ష పలకరింపులు చూసి శిరీష శారద మూతి తిప్పుకున్నారు. బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? మేం కూడా బాగున్నాం పెద్దమ్మగారు. ఏంటిలా వచ్చారు? మీ ఆడబడుచు ఇంకెన్నాళ్ళు పుట్టింట్లో తిష్ట వేస్తుందో కనుక్కుందామని వచ్చానమ్మా. ఇప్పటికే నెల కావస్తుంది పుట్టింటికి వచ్చి. ఎన్నాళ్ళు నలతగా ఉందని ఉంటుంది. ఎన్నాళ్ళు తల్లికి సేవ చేస్తుందో తెలుసుకుంటే నా నిర్ణయం ఏదో నేను తీసుకుంటాను అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది లక్ష్మి. ఈమెట ఒకటి
మాట్లాడితే నిర్ణయం అని బెదిరిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు బెడ్ మీద ఉన్నారు కదండి, అందుకే తోడుగా పక్కనే ఉంటున్నారు వదిన గారు. రేపు కట్టు తీసేస్తారులేండి, వదిన కూడా వచ్చేస్తారిక అని నచ్చజెప్పింది మోక్ష. ఏంటి, అప్పుడే 10 రోజులైపోయిందా? ఈ 10 రోజులు ఎలా గడిచాయో తెలియనే లేదమ్మా అంటూ తల్లి వంక చూసి నోరెళ్ళబెట్టింది శిరీష. కూర్చొని తింటూ ఊరు ముచ్చట్లు పెట్టుకుంటే రోజులు ఎలా గడుస్తాయో మనకెలా తెలుస్తుందే అంటూ జిత్తులు మారి నవ్వు నవ్వింది శారద. మోక్ష చదువు ఇంటి పని మేనేజ్ చేయలేదు అని ఇప్పటి వరకు ఉండిపోయానత్తయ్య అని సంజాయిషి ఇచ్చింది శిరీష. రెండిటిని నేనే కదా మేనేజ్ చేసుకుంటున్నాను అని మనసులో అనుకుంది మోక్ష. ఏమ్మా మోక్ష, మా కోడలు అవసరం నీకేమైనా ఉందా? మోక్ష శిరీష వైపు చూడగా ఆమె అవసరం ఉంది అని చెప్పమన్నట్టు సైగ చేసింది శిరీష. ఇంకెన్నాళ్ళు పుట్టింట్లో ఉంటుంది, ఈ వదిన నన్ను ఇలా చెప్పమంటుందేంటి అనుకుని ఏం చెప్పాలో తెలియక కాసేపు సతమతమైంది మోక్ష. చెప్పమ్మా, నీకు శిరీష అవసరం ఉందంటే ఉంచుతాను. లేదు పెద్దమ్మగారు, వదిన అవసరం అయితే నాకు లేదు. అత్తయ్యని, ఇంటిని, చదువుని అన్నిటినీ నేనే మేనేజ్ చేసుకోగలను అని తేల్చి చెప్పేసింది మోక్ష. మోక్ష వంక మెర్రుగా చూశారు శారద శిరీష. వాళ్ళ చూపులు లెక్క చేయలేదామె. మరిగిన టీ కప్పులో పోసి లక్ష్మికి టీ అందించింది. రేపు నువ్వు మన ఇంట్లో ఉండాలి శిరీష, లేదంటే నువ్వున్న చోటికి విడాకుల పత్రాలు వస్తాయి, జాగ్రత్త అని చెప్పి ఖాళీ చేసిన కప్పు పక్కన పెట్టి ఇంటికి బయలుదేరింది లక్ష్మి. వెళ్ళగానే తోక తొక్కిన త్రాచుపాములా లేచింది శిరీష. మోక్ష, నువ్వు చేసిన పనేంటి అంటే గట్టిగా అరిచింది. వదినా, నీ పుట్టింటికి రావద్దని నేను చెప్పను, కానీ ఇన్నాళ్ళు ఇక్కడే ఉంటే అన్నయ్య గారి నీడ్స్ పెద్దమ్మగారు ఎన్నాళ్ళు చూస్తారు? వాళ్ళకి వయసులో విశ్రాంతి చాలా అవసరం. భార్య అందుబాటులో లేకుంటే ఏ భర్తకైనా ఇబ్బందిగానే ఉంటుంది అనిపిస్తుంది కదా. ఒకసారి వెళ్ళి కొన్ని రోజులు ఉండి మళ్ళీ రండి వదినా, వద్దని అనలేదు కదా అంటూ తన ఉద్దేశం అర్థమయ్యేలా చెప్పాలనుకుంది మోక్ష. కానీ వాళ్ళు అర్థం చేసుకునే మనుషులా? మోక్షపై ఇంతెత్తున లేచారు శారద శిరీష ఇద్దరు కలిసి. నువ్వెవరివే నా పుట్టింట్లో నేను ఉండాలో లేదో చెప్పడానికి? మా తమ్ముడు రానివ్వు, నీ సంగతి తేలుస్తాను అంటూ రంకెలు వేసింది శిరీష. ఎంత నేను మంచాన్ని పడి ఇంటి పని వంట పని చేస్తే మాత్రం ఇంత పొగరు చూపిస్తావా? పొగరుబోతుదానా, మౌర్యని రానివ్వు, ఈరోజు అటో ఇటో తేలుస్తాను అంటూ శారద కూడా మోక్షపై కారాలు మిరియాలు నూరింది. వీళ్ళ గోల ఎప్పుడు ఉండేదే కదా అనుకుని సాయంత్రానికి ఇంటి పని చేసి వంట ప్రిపేర్ చేసి తన గదిలోకి వెళ్ళి బుక్స్ చేత పట్టింది మోక్ష. మౌర్య వచ్చే వరకు కూడా ఆ బుక్స్లోనే లీనమై బయట ప్రపంచాన్ని మర్చిందామె. మౌర్య వచ్చాడు. తన కోసం ఉన్న వేడి నీళ్లతో స్నానం కూడా చేశాడు. కానీ మోక్ష బయటికి రాలేదు. మౌర్య లోపలికి వచ్చేసరికి శిరీష శారద కళ్ళు వత్తుకుంటూ కనిపించారు. ఏమైందమ్మా? తరువాతి భాగంలో ఏమవుతుందో చూసేద్దాం.